అంటూ ప్రధాని మోదీని కలిసేందుకు ఇందూరు నుండి ఢిల్లీకి శ్రీనివాస్ అనే యువకుడు సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఒక శిఖరంను ఏర్పాటు చేయాలంటూ గత కొంతకాలంగా నిజామాబాద్ నగరానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు సేవ్ గర్ల్ సేవ్ ఉమెన్ అనే నినాదంతో నిజామాబాద్ నుండి న్యూఢిల్లీకి సైకిల్ యాత్రను చేపట్టారు. చిన్నారుల హత్య జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు నిజామాబాద్ నుండి ఢిల్లీకి సైకిల్ యాత్ర ద్వారా దారి పొడవునా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రధాని మోదీని కలిసి వివరిస్తానని శ్రీనివాస్ తెలిపారు. 2016లో జరిగిన సంఘటన కంటేశ్వర్లో జరిగింది. ఒక భర్త ఆడపిల్ల పుట్టిందని భార్యని అతి కిరాతకంగా చంపడం జరిగింది 2016లో. నేను ఆ రోజే డిసైడ్ అయినా ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలి, ఇట్లా నరేంద్ర మోడీ గారిని కలవాలని చెప్పడం నాకు ఈ రోజైతే నిజామా నుంచి ఢిల్లీకి నేను సైకిల్ మీద రైడ్ స్టార్ట్ చేస్తున్నా. వన్యప్రాణులకున్న విలువ ఆడపిల్లల పుట్టుకకు ఉన్నదా లేదా అనే స్లోగన్తో నేను నిజామా నుంచి ఢిల్లీకి రైడ్ స్టార్ట్ చేస్తున్నా సైకిల్ మీద. అలాగే మనం సపరేట్గా న్యాయస్థానాలు తీసుకురమ్మంటున్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సపరేట్గా పోలీస్ స్టేషన్ ఉంది, సపరేట్గా జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది, సపరేట్గా జ్యుడిషియల్ ఉంది, సపరేట్గా పోలీస్ స్టేషన్ ఉంది. తప్పకుండా ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ వస్తే ప్రతి ఒక్క ఆడపిల్లను మనం కాపాడచ్చు. ఒకవేళ ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయకపోతే 2060 లోపు ఈ ఆడపిల్లలన్నీ మనం మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. జగద్గురు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ జన్మదిన వేడుకలు 8వ రోజు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో నవంబర్ 1 నుండి నవంబర్ 11 వరకు 11 రోజులు 11 మండలాలు ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో భాగంగా 8వ రోజు ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామంలో శ్రీ